కథలన్యానికి స్వాగతం. ఈనాటి కథ అంగరక్షకుడు. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. పూర్వకాలమందు ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉత్త చూపుల బొమ్మే కాని పొట్ట చింపిన అక్షరం ముక్క రాదు. ఆ మాటకు వస్తే సామాన్య మానవుడికి ఉండేపాటి తెలివితేటలైనా ఆయనకు లేవు. పైగా ఆయనకు ఎంత తోస్తే అంతేగాని బ్రహ్మరుద్రుడు వచ్చి చెప్పినా వినిపించుకోని మూర్ఖుడు. ఇటువంటి వానితో ఎలా వేగడం? ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్లేసరికి అడవిలో ఒక పెద్ద కోతి కనపడింది. అది బాగా మనిషి అంత ఎత్తున ఉన్నది. సరిగ్గా మనిషిలాగానే నిల్చుని ఉన్నది కూడాను. ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటూ ఇటూ నడుస్తూ ఉంటే రాజు దానివైపు చోద్యంగా చూడసాగాడు. అలా చూచిన కొద్దీ ఆయనకు దానిపైన మక్కువ ఎక్కువై చివరకు ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడమేమిటి అని కూడా అనిపించింది. వెంటనే దానిని పట్టుకురండి అని భటులకు ఆజ్ఞాపించాడు. ఇదేమిటి, రాజుకి మతిపోయిందా ఏమిటి? పౌరుషానికైతే పులిని పట్టాలి, వెందుకైతే ఏ లేడినో అడవి పందెనో కొట్టాలి, అంతేకాని కోతిని పట్టుకోవడమేమిటి విడ్డూరంగా? ఎక్కడా కనలేదు వినలేదు అని వేటగాళ్లందరూ చాటున అనుకున్నారు. కాని అనుకుని మాత్రం ఏం లాభం? రాజు ఆజ్ఞ దాటడానికి వీల్లేదాయే. ఆయన ఇష్టప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకుపోయారు. నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని రప్పించి, ఓయ్ మంత్రి, ఇతను ఎవరనుకుంటున్నావు? నరుడిని మించిన వానరుడు. ఆ కాళ్ల పొంకం చూడు, కండపుష్టి చూడు. మనిషికి అతడికి తేడా ఏమున్నది? మనిషికి ఉన్నంత నేర్పు అతనికి ఉన్నట్టే కనబడుతున్నాడు. కనుక ఇతనిని మన తాలీం ఖానాకు పంపించి కుస్తీ, కత్తుసాము, కసరత్తు మొదలైన సమస్త విద్యలలోనూ తర్ఫీదు ఇప్పించినట్టయితే గొప్ప వస్తాదు అవుతాడు. ఇటువంటి గొప్ప వస్తాదు సంస్థానంలో ఉన్నాడంటే మనకు ఎంతో కీర్తి వస్తుంది అంటూ ఉత్సాహంతో చెప్పాడు. రాజు చెప్పినది విన్న తరువాత మంత్రి, మహాప్రభు, తమరు సెలవిచ్చినదంతా బాగానే ఉన్నది. అయితే కుక్క బుద్ధి కోతి బుద్ధి నిలకడగా ఉండదంటారు మన పెద్దలు. అటువంటప్పుడు మన కోతికి సాము నేర్పించి కత్తులు పటార్లు చేతికి ఇస్తే మరేమైనా ఉన్నదా? అదంతా చాలా ప్రమాదం. కనుక మన వానర శిఖామణిని వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూసి ఆనందిస్తారు. అలా చెయ్యడం మంచిదని నా అభిప్రాయం అని మనవి చేశాడు. మూర్ఖుడైన రాజుకి మంత్రి మాటలు చెవికి ఎక్కనే లేదు. తన ఆజ్ఞ నెరవేరి తీరాలని మళ్లీ మళ్లీ నొక్కి చెప్పాడు. చేసేదేమీ లేక మంత్రి ద్రోణుడిని మించిన ఒక ప్రావీణుడిని నియమించి కోతికి సమస్త విద్యలు నేర్పించాడు. ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి. ఇలా ఉండగా వానర శిఖామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్ష చెయ్యాలని ఒక రోజున రాజుగారికి సరదా పుట్టింది. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దర్బారు కిటకిటలాడుతున్నది. అయ్యా ఆచార్యుల వారు, మీ శిష్యుని విద్యా కౌశలము ప్రదర్శించమనండి, చూద్దాం అని అన్నాడు రాజుగారు. అప్పుడు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపించి దానిని కొట్టి రమ్మని సైగ చేశారు. గురువుగారి ఆజ్ఞ శిరసా వహించి సభలో వానరుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టుగా వరలో నుంచి చర్రున కత్తి దూసి చెట్టుపైకంతా పరిగెత్తిపోయి పక్షి తల నరికి పారివేశాడు. పక్షి తలకు తల, మొండంకు మొండము కింద పడిపోయేసరికి వానరుని చాకచక్యానికి అందరూ బేష్ అంటే బేష్ అని చప్పట్లు కొట్టారు. ఇక రాజుగారు ఆనందం పట్టలేకనే పోయారు. గమనించావా మన వానరుని నేర్పు అన్నట్టుగా ఆయన మంత్రి వైపు ఒక్క చూపు విసిరాడు. సమాధానం చెప్పడానికి అది సమయం కాదని మంత్రి అప్పటికి ఊరుకొన్నాడు. మరునాడు మహారాజా వారు వానర శిఖామణికి అఖండమైన సన్మానం జరపదలిచి విలువైన దుస్తులతో ముస్తాబు చేయించారు. తమ మెడలోని రత్నాల హారాన్ని తీసి నిండు సభలో స్వయంగా వానరుని మెడకు అలంకరించారు.
ఈ వీరాగ్రేసరుణ్ణి మా అంగరక్షకునిగా ఏర్పరిచి గౌరవిస్తున్నాము అని సభలో ప్రకటించారు. రాజు చేష్టలకు దర్బారులో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ప్రభువుగారు వినని వినకపోని తన విధి తను నెరవేర్చుకోవాలనే నిశ్చయంతోనే మళ్ళీ మంత్రి వెళ్ళి, మహారాజా, అంగరక్షకుడనగా అది ఎంతటి గొప్ప పదవి! ఎల్లప్పుడూ కూడా ఉండి ఎట్టి ఆపదలు రాకుండా యజమానిని రక్షించాలి కదా. ఏలినవారి దర్శనానికి వచ్చే వారిలో ఎవళ్ళు మంచివాళ్ళో ఎవళ్ళు దుర్మార్గులో తెలుసుకునే తెలివితేటలు ఉండవద్దా? అంత జ్ఞానం కోతికి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కాని వానికి అంగరక్షకుని పదవిని ఇవ్వటం ఎంతైనా హానికరం అని రాజుతో తన మనసు వెల్లడించాడు. ఇంత చెప్పినా ఈ సలహాలేమీ రాజు తలకు ఎక్కలేదు. సరే, మనకేమి అని చెప్పి మంత్రి వెళ్ళిపోయాడు. నలుగురు కాదన్న కొద్దీ రాజుకి కోతిపైన మోజు మరీ ఎక్కువవుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా తమ ఆస్థానపు వానర వీరుని చేత కసరత్తు చేయించి కత్తిసాము చేయించి ఎంతో గొప్పగా అతడిని పొగుడుతూ ఉండేవాడు. ఇటువంటి అంగరక్షకుణ్ణి నియమించుకున్నందుకు రాజును అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు పండుగ వచ్చింది. ఆ పండుగకు అందరూ అపురూపమైన కానుకలు సమర్పించారు. అందులో ఒక పువ్వుల వర్తకుడు ఒకడు బహుమానంగా తెచ్చిన పువ్వుల మాలిక చాలా అందంగా ఉండటమే కాక పరిమళంతో సభంతా గుమగుమలాడిపోయింది. అందుచేత ఆ మాలికను రాజుగారు మెడలో నుంచి బయటకు తీయనే లేదు. ఆ పండుగ రోజున జరిగిన ఉత్సవాలతోనూ వేడుకలతోనూ రాజుగారికి అలసట కలిగి పెందలాడే నిద్ర వచ్చేసింది. అందుచేత, కాసేపు పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవ్వరినీ లోపలికి రానియ్యకు అని అంగరక్షకుడైన వానర వీరునితో చెప్పి ఆయన మెడలో పువ్వుల మాలిక తీయకుండానే హంసతూలికా తల్పం పైన నిద్రపోయారు. రాజు ఆజ్ఞ ప్రకారం అంగరక్షకుడు 1000 కన్నులతో కాపలా కాస్తున్నాడు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరూ లోపలికి రాలేదు. అయితే ఆ పువ్వుల పరిమళానికి ఎక్కడి నుంచో ఒక తుమ్మెద మాత్రం జుమ్ జుమ్ అని రోద చేసుకుంటూ అక్కడికి వచ్చింది. అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాలా అటకాయించాడు. కాని అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండ మీద వాలింది. పౌరుషవంతుడైన వానర వీరునికి తుమ్మెద పైన చాలా కోపం వచ్చేసింది. హత్తెరి, నేనిక్కడ కాపలా ఉండగా నువ్వు గదిలో ప్రవేశించటానికి ఎన్ని గుండెలుండాలి? రాజు ఆజ్ఞ అంటే ఏమిటనుకున్నావు అని అంటూ వాయువేగంతో వెళ్ళి పూలదండ మీద వాలిన తుమ్మెదను తన ఖడ్గంతో 2 ముక్కలుగా నరికివేశాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి 2 ముక్కలయ్యింది. హంసతూలికా తల్పమంతా రక్తమయమైపోయింది. రాజు ఆజ్ఞ ప్రకారము మన వానరుడు గది గుమ్మం వద్ద కాపలా కాస్తున్నానని సంతోషిస్తున్నాడు కాని తన బుద్ధి తక్కువ వల్ల యజమాని ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించలేదు. తీరా రాజుకు ప్రాణం పోనే పోయింది. ఇక ఇప్పుడు ఎవరు మాత్రం ఏమి చెయ్యగలరు? చేస్తే మాత్రం చచ్చిన రాజు తిరిగి వస్తాడా? అందుకనే ఎవరైనా నలుగురు చెప్పిన దారిన నడుచుకోవాలి కాని మూర్ఖత పనికిరాదు. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను, ఒకరు నాకు చెప్పేదేమిటి అని గర్విస్తే రాజుకు అయినట్టే శాస్తి అవుతుంది. కనుక మీరు రాజుకు మళ్ళీ మూర్ఖంగా పట్టు పట్టకండేం. కథ సమాప్తం. మంత్రి పదవి. అనగనగా ఒక దేశాన్ని ఒక పాదుషా పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన మంత్రి కావలసి వచ్చింది. రాజ్యమంతటా చాటింపు వేయించగా ఎంతో మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ పాదుషా పరీక్షకు పెట్టాడు. కాని ఒక్కళ్ళు పరీక్షలో నెగ్గలేకపోయారు. చివరకు ఒక ముల్లా, ఒక మార్వాడి మిగిలారు. సరే, మీ ఇద్దరును కూడా పరీక్షకు పెడతాము. ఎవరు నెగ్గితే వాళ్లకు మా రాజ్యంలో మంత్రి పదవి ఇస్తాము అని వారితో పాదుషా చెప్పాడు. మరునాడు పాదుషా 2 బుట్టలు తెప్పించి
ఒక్కొక్క బుట్టలో 50 చొప్పున చెక్కిలాలు సర్దించి వాటిని పక్క ఊర్లో ఉన్న తన కూతుర్లకు ఇచ్చిరమ్మని ముల్లాను మార్వాడీని పంపించాడు. పాదుషా ఆజ్ఞ ప్రకారం చెక్కిలాల బుట్టలను పొరుగురిలో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరూ తిరిగి వచ్చారు. ముల్లా తీసుకువచ్చిన రసీదులో 45 చెక్కిలాలు మాత్రమే చేరినట్లు రాయబడి ఉన్నది. తక్కిన 5 చెక్కిలాలు ఏమైనవయ్యా అని పాదుషా ప్రశ్నించాడు. అందుకు ముల్లా, మహాప్రభు క్షమించాలి, మధ్యదారిలో ఆకలి వేసింది, అందుకని 5 చెక్కిలాలు నేను తినివేసిన మాట నిజమే అని తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు పాదుషా ముల్లా అవివేకానికి అమాయకత్వానికి లోపల నవ్వుకొని, యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవి ఎలా నిర్వహించగలడు అని అనుకున్నాడు. తర్వాత మార్వాడి వైపు తిరిగి, మరి నీకు మాత్రం దారిలో ఆకలి వెయ్యలేదా? దూరపు ప్రయాణం కదా అని అడిగాడు. అందుకు మార్వాడి, వెయ్యకేమి దేవరా, మానవజన్మ ఎత్తిన ప్రతి వాళ్లకు ఆకలి వేస్తుంది. నన్ను ఇచ్చిరమ్మని పంపిన చెక్కిలాలలో నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను. కానైతే ఒక్కొక్క దానికి జాగ్రత్తగా అంచులు చిదిపి తినటం చేతనే స్వరూపాలు చిన్నవైనవి కాని లెక్కకు తగ్గలేదు. తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది. ఇందుకు ఏలినవారు మరొక విధంగా అనుకోరని తలుస్తున్నాను అని అంటూ తను చేసిన తప్పును ఎంతో యుక్తిగానూ వినయంగానూ చెప్పి సమర్థించుకున్నాడు. ఇది వినగానే పాదుషా మనసులో చాలా సంతోషపడ్డాడు. ఇద్దరిలోనూ ఉండే తెలివితేటలు ఇప్పుడు బాదుషాకు తెలిసి వచ్చినాయి. ఈసారి వాళ్లను మరి ఒక పరీక్షకు పెట్టి చూస్తామన్నాడు. వాళ్లకు తెలియకుండా 2 సంచులలో బూడిద వేయించి వాటిని పొరుగురు నవాబులకు ఇచ్చిరమ్మని ఇద్దరును పంపించాడు. ఇది ఒక అర్థం లేని పనిగా పైకి కనబడుతున్నా అది బుద్ధిబలం కలవానికి ఆలోచన లేనివానికి ఉండే తేడాను కనిపెట్టడానికి తగిన పరీక్ష అని నిశ్చయించాడు. ముల్లా వెళ్లి పాదుషా ఇచ్చిన సంచిని నవాబుగారికి సమర్పించాడు. ఏమయ్యా, ఇదేమిటి బూడిద తీసుకువచ్చావు అర్థం లేకుండా? నీకేమైనా పిచ్చెత్తిందా అని కోపగించాడు. ముల్లా హడలిపోతూ, మహారాజా, పాదుషావారు ఇచ్చిరమ్మన్నారు, తీసుకువచ్చాను, అంతేకాని సంచిలో ఏమున్నదో నాకేమి తెలుసునండి అని అన్నాడు. అప్పుడు రాజుగారు, ఇందులో ఏదో విలువైన వస్తువు పెట్టి పాదుషా పంపి ఉంటాడు, వీడు దానిని కాజేసి ఈ బూడిద పోసుకొని వచ్చాడు అని అనుమానపడి ముల్లాను అవమానించి పరాభవించి పొమ్మన్నారు. మార్వాడి కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకొక నవాబు గారికి సమర్పించాడు. అందులో ఏమున్నదో మొదట అతనికి తెలియదు. సంచి విప్పగానే ఈ నవాబుగారు కూడా అతని వైపు మిర్రి చూచి, ఇదేమిటయ్యా బూడిద పట్టుకొచ్చావు? ఇదేనా మీ పాషాగారు నాకు పంపిన కానుక అని అన్నారు. యుక్తిపరుడైన మార్వాడి పరిస్థితులు ఆలోచించి, ప్రభూ, మా పాద్షావారు ఈ మధ్యనే మక్కా యాత్ర సేవించుకు వచ్చారండి. అక్కడ్నుంచి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి ఏలిన వారికి ప్రసాదంగా పంపించారండి అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవాబు అపరిమితంగా సంతోషించి పాద్షా తరపున మార్వాడిని ఎన్నో విధాల గౌరవించి కానుకలిచ్చి మర్యాదలతో సాగనంపాడు. ముల్లా మార్వాడి తిరిగి వచ్చారు. నవాబు పంపిన కానుకలను మార్వాడి పాద్షా వారికి సంతోషంతో అందజేశాడు. ముల్లా తెల్లముఖం వేసుకుని విచారంగా నిలబడ్డాడు. మరి పాదుషా ఇద్దరిలో ఎవరిని మంత్రిగా చేసుకున్నాడో మీరే ఆలోచించి చెప్పండి. కథ సమాప్తం.